కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోందన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రత అందిస్తుందని చెప్పిన ఆయన భద్రత విషయంలో చిన్నచూపు చూడలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం, దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం, ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా, గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.